రోజుల నుంచి తుఫాన్ అయినా కూడా అందరిని జాగ్రత్త చేసి నారాయణ సార్ ముందుగానే అందరూ సేవ్ అయిపోయాము. ఇప్పుడు కూడా పొద్దున్న లేసి నీళ్లు వదిలిన్నారు కాబట్టి రాదు ప్రమాదం. ఒకవేళ నీళ్లు ఇంకా గానీ ఎక్కువగానే వదిలితే అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఇళ్ళన్నీ గానీ జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇలా నీళ్లు మేము గంటకు వస్తాము, గమనిస్తా ఉంటాము. ఏదన్నా నీళ్లు వచ్చినాయి అంటే ముందు అక్కడ పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోవాలి. నారాయణ సార్ అక్కడ ఉన్నా కూడా ఫోన్ చేసి అందరిని అలర్ట్ చేసి అన్ని జాగ్రత్తలు చేశారు. నమస్కారం. మా మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి పుణ్యం వల్ల, ఆయన అందరినీ అలర్ట్ చేసిన వల్ల ఇక్కడ లోతట్టు ప్రాంతమైన బుజ్జమ్మ రేవు దగ్గర నిలబడి ఉన్నాము. నిన్నటి వరకు కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా అందరినీ కూడా సురక్షితంగా ప్రతి ఒక్కళ్ళు అలర్ట్ చేయడం జరిగింది. పొంగూరు నారాయణ గారు ప్రతి కార్యకర్తని, అలాగే సచివాలయం స్టాఫ్, కమిషనర్ గారు అందరూ కూడా ఇంటింటికి వెళ్లి మాట్లాడటము, వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా అందిస్తామని చెప్పి భరోసా ఇవ్వటము, భోజన సదుపాయము ప్లస్ ఇళ్లకి ఎక్కడైనా పూరిళ్లు ఉంటే పట్టలు కల్పించటము, పునరావాస కేంద్రాలకి తరలించటము చేశారు. ముందుగానే అలర్ట్ చేసిన పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ రోజు కూడా సార్ ఫోన్ చేసి చెప్పారు. అందుకని ముందుగానే వీళ్ళందరికీ కూడా జాగ్రత్తలు చెప్పేదానికి వచ్చాము. ఏ మాత్రం నీళ్లు పెరిగినా కూడా మాకు తెలపాలని మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. మా కార్యకర్తలము, మా మహిళలు